హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే లేగవగానే 6:30 7 గంటలకే గార్డెన్లోకి వచ్చేసాము. మనం ఆర్గానిక్గా పండించుకునే కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, అలాగే కొన్ని అందమైన ఫ్లవర్స్ ఉంటాయి. ప్రశాంతమైన ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్యన మన చెవులకు హాయిగా అనిపించే పక్షుల కిలకిలలతోటి కొన్ని కూరగాయలు నేను కట్ చేస్తే కొన్ని కూరగాయలు మా వారు కట్ చేస్తారు. నేను మా వారు మేము కబుర్లు చెప్పుకుంటూ మీకు చెప్తూ మధ్యలో మా వీధిలో మైకుల గోలతోటి ఎంజాయ్ చేసేయండి మరి మీరు ఈ వీడియో. నేను ఇక్కడ ఉండంగానే అస్సలు నీకేమన్నా భయం ఉందా? నా ముందే నేను వచ్చి తింటావు, ఎలాంటి భయం లేదు కదా నీకు? బుజ్జి తల్లి మరి ఇంకా ఆలస్యం చేయకుండా బీరకాయలకు వస్తున్నాం. ఈరోజు అసలు గార్డెన్లో బోల్డ్ ఆఫ్ పని ఉంది. చూడండి బీరకాయ ఎంత బాగుంది కదా. సరే మరి కట్ చేస్తా. ఒక్కటే బీరకాయ కాసింది, ఇంకేమన్నా? ఈ మధ్య పెట్టాను ఈ బీరపాదు, ఒక్కాయ కాసింది, భలే ఉంది కదా. చూసారు అసలు ఒక్కొక్కాయ భలే ఉన్నాయి కదా. మర్రి చెట్టుకి ఓటల్లాగా ఇది చూడండి అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ బీన్స్ చూసారా ఎన్ని ఉన్నాయి అసలు. ఒక్క కొమ్మకి వేలపడుతుంది కాదు, అసలు ఎంతంత పొడుగు ఉన్నాయి. ఒక్కొక్కాయ మోర పైనే ఉంది. మోర పైన ఉందా? ఏమంటారు దీన్ని? మోరేనా అనేది? మోరే బాగున్నాయి కదా. బాగున్నాయి. సరే కట్ చేసాను. మనం పెట్టిన విత్తనం మొలిసి ఆ మొక్క పెద్దదయ్యి ఇంత మంచి కాపిస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు కాసే సీజన్ అనుకుంటా, బీన్స్ కాసే సీజన్ అనుకుంటా. ఇప్పుడు బాగా పడుతున్నాయి అసలు అన్నీ కూడా పిందెలు అంటే చలికాలం. కుండీల్లోనే ఎంత బాగా కాస్తున్నాయి, నేల మీద అయితే ఇంకెంత బాగా కాస్తాయో. పొట్లకాయలాగా ఉన్నాయి. అబ్బా పొట్లకాయలు కూడా ఎట్లా పడతాయి, అంత బాగుండు కదా. మళ్ళీ సాకు అటు ఉన్నాయిగా. చాలా బాగుంది, లావు కూడా వచ్చింది. మీకు వీడియో బోర్ అనిపిస్తుందని అన్ని కొయ్యటం కూడా చూపించడం. అక్కడ ఉంది విత్తనం కాయలు, అక్కడ పోదాంపా. చూడండి అసలు ఎంత పైన వీటికి అసలు ప్రత్యేకంగా వేసింది కూడా ఏం లేదు. లావు కూడా ఉన్నాయి ఈ చెట్టు. కొయ్యి బాగా లావు ఉన్నాయి, ఇంకా 2 రోజుల మంది ముదిరిపోతాయి చక్కగా ఉంటే. కూర కూడా భలే బాగుంటుంది. అదే మామూలుగా బీన్స్ కూర ఏం బాగుంటుంది అనుకుంటారులే కానీ అందరూ మనం చేస్తే కూడా ఉన్నాయి కానీ మరి ఎందుకు ఎంత పొడవు రాలా ఎంతో మొత్తం అమ్మిచ్చిందే మళ్ళీ ఎత్తున పట్టుకోండి. బీన్స్ కాయలు వండిచ్చాము. ఆనందం మీకు అర్థమైపోతుంది కదా. ఈ మాత్రానికైనా సావిత్రి గారు అనుకుంటున్నారా? ముల్లంగి వేసాం చూడండి, 2 రెడీ అయిపోయినట్టున్నాయి. మనకి తీసేద్దాం. మరీ ఎక్కువగా పాడైందా ఉంచితే, అదే ఎక్కువ రోజులు ఉంచితే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అందుకని 2 బాగానే తయారైనట్టు అనిపిస్తుంది. తీస్తున్నా, ఇక ఎంత ఏంటి చూద్దాం. సరేనా? బాగా వచ్చినాయి. మిగతా అన్న మంచిగా 2 పులుసు కూరలోకి వేసుకోవచ్చు. పులుసు కూరలు కావు, సాంబార్ కానీ. అరే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక మనకు తెలియదులే కానీ ముల్లంగి ఆకును కూడా కూర చేస్తారంట. నేనైతే ఎప్పుడు చేయలే, చూడాలి సార్. బాగానే వచ్చినాయి కదా. పోయినసారి ఎంత అవలా భలే ఉన్నాయి కదా ముల్లంగి. ఈ 2 కొట్టుకుంటున్నాయి. ఇందాక అక్కడ తింటా పావురాలు. ఇంక ఇప్పుడు వంకాయలు.
వంకాయలు బాగున్నాయి, వంకాయ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అంతమంది ఉంటారు, ఇష్టపడే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. అయ్యి వంకాయ కూర అనేవాళ్ళు పిల్లలు, ముఖ్యంగా పిల్లలకు మాత్రం వంకాయ కూరలు ఇష్టం ఉండదు. పెద్ద అయిన తర్వాత అదే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కూరలు ఇది ఒకటి ఉంటుంది. మళ్ళీ చిన్నప్పుడు మాత్రం అబ్బాయి వంకాయ కూర నాకు వద్దు అంటుంది. ఎందుకని అంటావు? ఏమో మరి ఎందుకో కానీ చాలా మందిని చూస్తాం. పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కోయాలమ్మా, అప్పుడు పిల్లలు తింటారు బాగా. ఏం కాదు, అసలు కూరే నచ్చుకోవాలి. ఆ చెట్టు పెద్దగా లేవా? వచ్చేసి ఈ మధ్య అసలు ఏం బెల్లం కూడా ఇట్లా వెయ్యాలా, రేపు ఆదివారం అది ఉందిగా, ఇంకా కొంచెం అది వేసేస్తే ఈసారి ప్యాడేరు తీసుకొచ్చి వంకాయలు బెండకాయలు మాత్రం మంచిగా దొరుకుతాయి కదా. బీరకాయలు కూడా పర్లేదు, మరీ పొట్లకాయ ఒక్కటే, కాకరకాయలు ఉంటాయి అస్సలు. రెండు కాయలు ఉన్నాయి. బాగుంది. మీకు వినిపిస్తూనే ఉంటాయి కదా మైకులు. అసలు ఎన్ని మైకులు అంటే మేము కోసే ఈ కూరగాయలు ఒక 2 గంటల్లో మీకు వినిపిస్తే ఎన్ని రకాలు మా బజార్కి వస్తాయో మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఉందిగా లావుగా అక్కడ, అదే సరదాగా ఒకరోజు ఆ గోలంతా వినపడేలాగా ఒక వీడియో ఉంటున్నా మీకు. ముగ్గులు, అసలు అట్టెపళ్ళు, అసలు సందు ఉండదు అనుకో. అసలు ఒక్కొక్కసారి అయితే వీడియో వాయిస్ ఓవర్ వేస్తా ఉంటాను, ఎంత కోపం అవుతుందో నాకైతే బాగా అనిపిస్తుంది. కాకపోతే పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా అనిపిస్తుంది. లేక మరి మైకులు పెట్టి తలకాయ నొప్పి అయిపోయింది. ఇంతకుముందు కేకలు అయితే ఎంత ఎందుకుంటే ఇంత స్పష్టంగా వాళ్ళకు ఒప్పుకుండేది కాదుగా మాట్లాడటం, అరవడానికి. తెల్ల వంకాయలు ఒకటి పెద్దగా కాయలేవు అసలు. వంకాయలు అయితే ఇది దొరికినాయి, ఇంకా లేవు. బెండకాయలు వంకాయలు లేవు అనుకున్నా కూడా మనకు 1/2 కేజీ పైనే దొరుకుతాయి. టమాటాలు కోసుకుందాం. ఇదిగోండి, ఈ రోజు అయితే ఈ టమాటాలు అసలు ఎందుకు కోస్తున్నానంటే, పండిన కాయలు అయితే పెద్దగా లేవు, 2-3 ఉన్నాయి. కానీ అసలు ఈ పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తాము. ఇక అసలు నేను కోస్తూ చెప్పటం ఎందుకు లేదు, పచ్చడి చేస్తూ చెబుతాను నేను మీకు. అసలు ఎంత బాగుంటుందో అసలు. ఈ పచ్చి టమాటాలతో పచ్చడి చేసుకోవాలని నాకు ఎన్నాళ్ళ నుంచి కోరికో. ఇంత పచ్చిగా దొరకటం అనేది మనకు కష్టము. మనకి కాయ అనేది ఎట్లా ఉండాలి, మనకి పచ్చడి చేసుకోవాలంటే ఈ కలర్ ఉండాలి, ఈ కలర్కి ఏమాత్రం తగ్గకూడదు. మనకు కావాలంటే మార్కెట్లో కూడా పచ్చివి కనిపిస్తూనే ఉంటాయిగా, దొరుకుతాయిగా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కాయలు మనం తెచ్చి కోసామంటే లోపల కలర్ వచ్చినట్టు మెత్తబడినట్టే ఉంటుంది. ఈ పచ్చడి కల్లా ఇంత గట్టిగా పచ్చిగా ఉండాలి. మన ఇంట్లో 2 మొక్కలున్నా సరిపోతుంది, లేదా తోట దగ్గరికైనా వెళ్ళాలి. వెరైటీగా ఉందండి కాయ, ఫ్లవర్ లాగా. మనకు సరిపోతాయిలే, సరిపోతాయిలే. కాయ ఏదో ఫ్లవర్ ఉన్నట్లేదు. ఇదిగోండి టమాటాలు దొరికినాయి, మనకు పచ్చడికి సరిపోతాయి. పచ్చి టమాటాలు మనకు సరిపోతాయి. సంతలో కుప్పలు పోసినట్టు పోస్తాను అనమాట. సంతలో కుప్పలు పోసినట్టు. బెండకాయలు 4 ఉన్నట్టు ఉన్నాయిగా, లేకపోతే నేను కోస్తా బెండకాయలు, నీకు ఇస్తా అవకాశం. చిన్నగా ఉన్నాయి కదా, చిన్నయ్యే కోయండి, వద్దు ముదిరి వద్దు అసలు, మనకి విత్తనాలు అవుతాయి. అయ్యొద్దు, అవి ముదిరిపోయి. అయ్యో అయ్యి
నేను చూడు తెల్లకి వస్తాను. అందుకే నిన్నే కోయమన్నా అగి నుంచి నువ్వే కోయి కూరగాయలన్నీ కూడా అసలు తొందరగా వస్తాను. సరేనా? అది వద్దు 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 ముదిరిపోయింది. అది పక్కన ఉంది, అది ముదిరిపోయిందా? దాని పక్కన అక్కడ ఉన్నాయిగా కొన్ని మొక్కలు. చౌతుగా తీగల నుంచి దూరతారేంటి మీరు? లేతకున్నాయి మాత్రమే కొయ్యి, ముదురుది అస్సలు వద్దు. పోతే పోయినాయి కానీ పులుసు వేసుకుందాం కానీ. చిన్న చిన్నయ్యే కొయ్యి, తేగుంది జాగ్రత్త. మా వారైతే అవి ముదిరియ్యా లేతయ్యా అని చూడనే చూడరు. ఇటు పక్క ఎదురుకుంది ఒక్క. మనకి పులుసుకి కూడా కొంతమంది కాయలు ముద్దతో పులుసు వేసుకోవచ్చు అంటారు కానీ బాగోదు. అదేంటంటే పేళ్ళలాగా వచ్చేస్తుంది, పుల్లలు పుల్లలుగా ఉంటుంది బెండకాయ. బెండకాయలు ఇంక లేవుగా, దొండకాయలు కూడా కోసి అవి పెద్ద ఎక్కువ లేవులే కానీ మళ్ళీ బలం మంది వేయాలి. చిన్న చిన్నవి కోయి బాకండి మరి. అట్ట కాదు, పండుగ తినొచ్చు. వద్దు కొయ్యకండి, వదిలే పిచ్చి. అవి తింటాయి పక్షులు. అయిగో ఇంకా ఉన్నాయి. దొండకాయలు మాత్రం 150 పావు కేజీ కన్నా ఎక్కువ దొరకట్లేదు. జాత్ కింద పడిపోయింది, అందట్లేదు నీకు. అదే భలే తీసివే. ఇందాక విన్నారుగా స్పీడ్గా కోస్తారంట. ఇది పిందా ఇది ముదిరిపోయింది అని చూసుకోకుండా కోస్తే స్పీడ్గానే కొయ్యొచ్చు కదా. బెండకాయలు దొరికినాయి, దొండకాయలు. ఈరోజైతే మన గార్డెన్లో కూరగాయలు కోయటం దాదాపు పూర్తయిపోయింది. ఇంకా నెక్స్ట్ పువ్వులు ఉన్నాయి, పువ్వులు కోస్తున్నా. అది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోగా వస్తుంది. మరి అన్నీ ఒకే వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోద్దని 2 వీడియోలు చేయదలుచుకున్నా. ఇంకా కూరగాయలు అయిపోయిందిగా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంక చూసారు కదా మన గార్డెన్లో దొరికిన కూరగాయలు. ఎలా అనిపించింది, మీరు కూడా ఎంజాయ్ చేశారా అన్నది కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.